ఓకే గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు గేమింగ్ ఆర్జీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం గాయస్. ఇప్పుడు మనం గేమింగ్ ఛానల్ ఒకటి పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన డివైస్ కొన్ని మెయిన్ కావాలి. ఫస్ట్ మనకు గేమింగ్ కన్సోల్ ఒకటి కావాలి గాయస్. అది వచ్చేసి నేనైతే PS4 తీసుకున్నాను, PS4 Pro తీసుకున్నాను గాయస్. తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ కావాలి గాయస్. మనకి నేనైతే PC తీసుకున్నాను. మనకు నెక్స్ట్ కావాల్సింది మైక్ ఒకటి కావాలి గాయస్. మనకి నేను వచ్చేసి దాన్ని ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ మనకి క్యాప్చర్ కార్డ్ కావాలి. క్యాప్చర్ కార్డ్ నేను ఏదైతే ఇచ్చా కానీ అదైతే మనకి అంత వర్కౌట్ కాలేదు, క్వాలిటీ అయితే బాగా రావట్లేదు. ఇది నాకు ఇది వచ్చేసి 1900 పడింది. నేను వచ్చేసి తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాప్చర్ కార్డు ఓకే గాయస్. నెక్స్ట్ వచ్చి ఎల్గాటో 60+ తీసుకున్నాను. అది వచ్చి మనకి అప్పుడు చాలా పడింది గాయస్. నాకు వచ్చి 18 ఏళ్ళకి పడింది. అది నా క్వాలిటీ 4K దాకా వస్తుంది ఎడిటింగ్ చేసుకుంటే. తర్వాత వచ్చేసి ఇయర్ ఫోన్స్ అయితే తీసుకున్న బోట్ కంపెనీ నెట్ గేర్ తీసుకున్నాను గాయస్. నేను అదంతా బాగాలేదు కానీ బోటే బాగుంది గాయస్. నెక్స్ట్ వచ్చేసి మన గ్రాఫిక్ కార్డ్, ఈ ఫ్యాన్స్, ఈ మదర్ బోర్డు ఇది వచ్చేసి తీసుకున్నాను. GB తీసుకున్నాను 450 గేమింగ్ మదర్ బోర్డు. ఇది వచ్చేసి పవర్ సప్లై వచ్చేసి 600 తీసుకున్నాను గాయస్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అది నడుస్తున్నది. తర్వాత కెమెరా ఒకటి తీసుకున్నాను చిన్నది. అది వచ్చేసి మనకి 720 PS వస్తుంది, అంటే 20 ఆ రేంజ్లో వస్తుంది గాయస్. ఇక్కడ వచ్చేసి మనకి SSD సామ్సంగ్ 87G అనేది ప్రో తీసుకున్నాను. ఇది 500 గాయస్. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ ర్యాము. ఓకే గాయస్, నేను ర్యాము DDR4. ఇది వచ్చేసి ఐప్రాక్స్ ఒకటి కార్సియర్ తీసుకున్నాను. ఒకటి 8GB ర్యామ్, 2 8GB, 320 GB. ఇదైతే 8GB గాయస్. ఇది 2 వేసాను 2 ర్యామ్లో. ప్రాసెసర్ వచ్చేసి మనకి AMD Ryzen 5 అనుకుంటుంది, Ryzen 5 వేసాను నేను. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 2GB ఆసస్ కంపెనీ వేసాను. పోతే గాయస్ నెక్స్ట్ వచ్చేసి ఇదే మనం ఆడుతున్న ఫ్రంట్ కెమెరా గాయస్. మన ఇది వచ్చేసి లోకి కంపెనీ వెబ్క్యామ్. ఇది వచ్చేసి మనకు 720 అంటే 30 PSలో వస్తుంది. ఇది వెబ్క్యామ్లో నేను రికార్డ్ చేస్తున్నాను. పోతే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది మోనిటర్ సామ్సంగ్ తీసుకున్నాను గాయస్. నేను సామ్సంగ్ మోనిటర్ వచ్చేసి M5 తీసుకున్నాను. అది వచ్చి 27 ఇంచెస్. అది HDR ఉంటుంది, 60 PSలో మనకి బాగా వస్తుంది, మంచిగా బాగుంది నాకైతే ఇప్పుడైతే. నెక్స్ట్ పోతే ఇంకా ఇవన్నీ గేమ్ సిరీస్ గాయస్. ఇవన్నీ ఇది వచ్చేసి 3.0 కేబుల్, 3 USBలు వస్తాయి. నేను చూపిస్తున్నాను. పోతే మీకు నెక్స్ట్ సీడీ చూపిస్తాను గాయస్ మీ అందరికి. గాయస్ నేను వచ్చేసి ఇది నెక్స్ట్ మన గేమ్ సీడీలు ఇవన్నీ గాయస్. ఇదైతే మోనో కంపెనీ తీసుకున్నాను. నేను మామూలు వేరే మైక్లు వాడే కానీ అంత క్వాలిటీ రావట్లేదు. ఇది తీసుకున్నా కొంచెం పర్వాలేదు. ఇది వచ్చేసి నాకు సాయి కృష్ణ అన్న ఛానల్, యూట్యూబ్ ఛానల్లో చెప్తే అప్పుడు నేను తీసుకున్నాను దీన్ని. నెక్స్ట్ వచ్చి ఇది మీకు ఇందాక చెప్పాను కదా ఎల్గాటో. ఇదైతే బాగానే ఉంది, 4K దాకా మనం చేసుకోవచ్చు గాయస్. ఇది HDR 4K ఉంటుంది మనకి. అది మోనిటర్ గాయస్. ఇది వచ్చేసి మన గేమ్ సీడీలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గాయస్ ఇది మన గాడ్ ఆఫ్ వార్ ర్యాగ్నో నుంచి మొత్తం వెనక 3 పార్ట్లు అయితే నా దగ్గర ఉన్నాయి. మిగతా అయితే నేను ఆన్లైన్లో కొంటాను చూసుకొని. గాడ్ ఆఫ్ వార్ ర్యాగ్ సిరీస్ ఉంది. తర్వాత టామ్ రైడర్, షారో కిల్లర్ 3 పార్ట్లు ఉన్నాయి. అవెంజర్, తర్వాత TT5, తర్వాత డెత్ స్టాండింగ్ ఏదో ఉంది, ఆర్జల్. తర్వాత ఇది వచ్చేసి గాయస్ నెక్స్ట్ అన్చార్ట్ 3 పార్ట్లు అయితే 3 సిరీస్ దీంట్లో ఉన్నాయి సార్. ఇంకా అన్చార్ట్ 4, అన్చార్ట్ 5 ఉంది, ఇది లాస్ట్ లెగ్గిన్. ఇంకా లాస్ట్ ఆఫ్ ఆల్ 2, ఈవిల్ 2, నెక్స్ట్ గేస్ గాన్, తర్వాత స్పైడర్ మ్యాన్, తర్వాత వచ్చేసి వేరే ఇల్ఫామన్ సెకండ్ సెన్. ఇక మిగతా నేను PlayStation Plusలో తీసుకున్నాను గాయస్. 5,000 కొనుక్కున్నాను ఆల్రెడీ గాయస్. ఇది నేను ఇప్పుడు వాడుతున్న ప్రజెంట్, దీంట్లో ఎడిటింగ్ చేసుకుంటాం. ఇది నా మైక్, ఇయర్ ఫోన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక మన PC వచ్చి దీన్ని బ్యాక్ సైడ్లో పెట్టాం. ఇంకో PC ఇక్కడ ఉంది గాయస్. మంది ఇక్కడ పెట్టి ఇక్కడ సెటప్ చేసాం. ఇది PlayStation ఇక్కడ పెట్టాం మనం. ఇది ఎక్స్ట్రా హార్డ్ డిస్క్, ఎక్కువ గేమ్స్ చేసుకోవడానికి. దీనికి మళ్ళీ 2 ఫ్యాన్లు కూలింగ్కి. బ్యాక్ సైడ్ ఒక కెమెరా, ఒక ఫ్యాన్ బిగించాం. ఇది గాయస్ ఇక్కడ గాయస్. ఇదే ఎల్గాటో మనకి HD 60+ ఇది. దీనికి వచ్చేసి అవుట్ ఇంటూ మనకి తర్వాత ఆక్స్ కేబుల్ లాంటి మైక్ కూడా పనిచేస్తుంది. ఇది గాయస్ ఇక్కడైతే నేను ఇలాగా ఇక్కడ సెట్ చేసుకున్నాను. కెమెరా మాత్రం ఇక్కడ సెట్ చేసుకుంటా గాయస్. ఇది మన PlayStation రిమోట్, ఇది కన్సోల్ది.
అక్కడ కెమెరా సెటప్ ఉంటుంది. ఇక్కడ సెట్ చేసుకుని ఇక్కడ నేను చైర్ వేసుకుని ఇక్కడ స్టార్ట్ చేస్తాను గైస్. ఇక్కడ నుంచి మీకు వీడియోలు చేయటం. ఇది వచ్చేసి నా ఎక్వేరియం. ఇవి వచ్చి ఫ్లవర్ హాన్స్ అంటుండు గైస్. ఇవన్నీ సెటప్ చేయడానికి నాకు కనీసం 2 years నుంచి 3 సంవత్సరాలు పట్టింది గైస్. ఒక్కొక్కటి పార్ట్గా కొన్నాను. ఫస్ట్ నేను స్టార్టింగ్ కొనింది వచ్చేసి కన్సోల్ కొన్నాను నేను, PS4 Pro. ఈ కన్సోల్ వచ్చి మనం లాక్డౌన్ అవుతుంది కొన్నాను గైస్. తర్వాత అక్కడి నుంచి PC తీసుకొని ఒక్కొక్కటి మైక్ అని, కెమెరా అని, తర్వాత హెడ్ ఫోన్స్ అని, తర్వాత సీడీలు అన్నీ కొనటం ఒకటి మొదలుపెట్టి ఇవన్నీ తయారు చేసుకుంటే నాకు 2 సంవత్సరాలు పెట్టింది గైస్ ఇవన్నీ. తర్వాత ఛానల్ పెట్టి స్టార్ట్ చేశాను. ఇప్పుడు 1 year అవుతుంది. ఇప్పుడు నుంచి ఇంకా ఒకటి 1 by 1 చేయాలి గైస్ ఒక్కో వీడియో. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి గైస్. మీకు నేను గైస్ ఇంకే మంది వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ కూర్చొని ఇక్కడ స్టార్ట్ చేస్తాను గైస్. నేను ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన గోడ ఫాల్ డ్రాగన్ స్టార్ట్ ఇక్కడ నడుస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇంకా మనోడు రన్నింగ్లోకి వెళ్ళిపోతాడు. ప్రస్తుతానికి అయితే మనం 33వ పార్ట్లో ఉన్నాం గైస్. ఇక్కడ 38వ పార్ట్లో ఉన్నాం. అదిగో ఎక్కడ మనోడికి లేపే. ఇదే గైస్ మన సెటప్ అయితే. ప్రస్తుతానికి అయితే ఇంకా దీన్ని అంతా రీమోడలింగ్ చేయాలి గైస్. ఓకే గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇది కావాలంటే మీకు తర్వాత 1 by 1 ఒక్కోటి వీడియో మీకు ఒక్కోటి అన్బాక్స్ చేసి చూపిస్తాను డివైస్ని. తర్వాత అయినా అంటే గేమింగ్ ఛానల్కి మనకి ఏమేమి కావాలంటే ఇవైతే నేను సరిపోతాయి అనుకుంటున్నాను. తర్వాత ఇంకా పెంచుకున్నాం ఛానల్ మంచిగా ప్రిపేర్ అయినాక. మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీ వీడియో మీ ఫ్రెండ్ ఫ్యామిలీకి మొత్తం షేర్ చేయండి గైస్. మీ సపోర్ట్ నాకు కావాలి.